ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 3 దశాబ్దాలకు పైగా పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి కేవలం మాదిగ ఉపకులాలే కాకుండా యావత్ సమాజం కూడా ఆ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి ఆ డిమాండ్ కోసం జరిగినటువంటి పోరాటంలో 30 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. మొన్న ఆగస్టు 1న 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ 4 నెలల కాలంలో మళ్ళొక్కసారి 30 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి 30 ఏళ్లుగా సమాజం ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నటువంటి వర్గీకరణ జరగాలి అని చాలా నిక్కచ్చిగా చెబుతున్న సమాజం ముందు మరొక్క మారు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి వాతావరణం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుండటం దురదృష్టకరం. ఎస్సీ వర్గీకరణ పైన వర్గీకరణ అవసరమా కాదా అనేటటువంటి చర్చ చేయాల్సిన సందర్భం కాదు ఇది. ఇది 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆనాడు యావత్తు సమాజం విప్లవ పార్టీలే కాకుండా రాజకీయ పార్టీలు, పాలకవర్గ రాజకీయ పార్టీలు కూడా ఇది ఒక న్యాయమైన డిమాండు, వర్గీకరణ ఫలాలు దళితుల్లో అందరికీ సమానంగా చెందాలి అని సమాజం చెప్పిన తర్వాత, చెయ్యటానికి ప్రభుత్వాలే అడ్డంకని చెప్పిన తర్వాత, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం జరిగిన తర్వాత ఆ పోరాటం తుది దశకు చేరుకున్న సమయంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ మొదటి డిమాండ్ గురించి వర్గీకరణ జరగటంలో న్యాయం ఉందా లేదా అని డిమాండ్ చేయటం అనేటువంటిది యాదృచ్ఛికం. అది ఒక రకమైనటువంటి వర్గీకరణ వెనక్కు తిప్పే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అందుకనే ఇంతకుముందు జీవన్ కుమార్ గారు చెప్పారు, ఇది మాలమాదిగల సమస్య కాదు, ఇది ఒక ప్రజాస్వామిక సమస్య, ఒక ప్రజాస్వామిక చర్చ. బీసీలు, ఓసీలు, మైనారిటీలు, వెనుకబడ్డ వాళ్ళు అన్నింటికి మించి ఈ సమాజంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, ఒక ప్రగతిశీలకరమైన వాతావరణం ఉండాలని కోరుకునే వాళ్ళందరి సమస్య ఇది. అందుకనే ఈ 30 ఏళ్ల కాలంలో ఎంఆర్పిఎస్ ఎప్పుడు మాదిగల కోసం మాత్రమే పోరాటం చేసిన చరిత్ర కాదు. వాళ్ళు చేసిన పోరాటం సమాజంలో ఉన్న అన్ని కులాలపైన, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు హక్కులు రావాలని చెప్పి ప్రజాస్వామిక ఉద్యమాల్లో భాగంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అంగీకరించినటువంటి ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ పైన ఇవాళ మళ్ళీ కొత్తగా చర్చించేది కానీ కొత్తగా ఇది తప్ప ఒప్ప నిర్ణయించేది కాదని చెప్పి ఒక యూనివర్సిటీ అధ్యాపకుడిగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అందుకని ఈ డిమాండ్ను నెరవేర్చే క్రమంలో సమాజం ముందున్నటువంటి పాత్ర ఏంటి, సమాజం బలహీనుల పక్షాన్ని నిలబడటం. ఇవాళ మాదిగ జాతి బలహీనంగా ఉందని అనుకోవట్లేదు. మాదిగ జాతి అత్యంత బలంగా ఉన్నది, సామాజికంగా బలంగా ఉన్నది. అన్నిటికంటే మించి తమను తాము ఎరిగి తమ యొక్క స్థితిగతులు తెలుసుకొని సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యమాలలో ముందున్నటువంటి జాతిగా ఇవాళ మాదిగ జాతి ఉన్నది. కాబట్టి కేవలం నామమాత్రమైనటువంటి లిప్పు సింపతి ఒక్కటే ఇవాళ మాదిగ జాతికి సరిపోదు, నిలబడాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ఇప్పుడే మిత్రుడు పృథ్వీ గారు చెప్తున్నారు తనపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్ గురించి. ఇంతకుముందు అన్న రవేణ చెప్పాడు, మేము 94, 95లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి పీడీఎస్యు నిర్ణయం తీసుకున్నప్పుడు 94, 95లో ఖమ్మం జిల్లా సంఘీభావ కమిటీలో బాధ్యుడిగా నేను ఉన్నాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావ కమిటీ వేసినప్పుడు దానికి కూడా పీడీఎస్యు బాధ్యుల్ని కన్వీనర్గా ఉన్నప్పుడు ఆనాడు విద్యార్థి నాయకులుగా ఉన్నాం, మేము సంఘీభావ కమిటీలో ఉన్నాం. ఆనాడు విద్యార్థులుగా ఉన్నాం. ఇవాళ మధ్య వయస్కు దాటి
ఒక రెండు మూడు ఏళ్లలో 50 ఏళ్ళలో మేము పోగబోతున్నాం. అంటే ఒక విద్యార్థి జీవితం నుంచి యువకుడిగా ఉన్న వాళ్ళు వృద్ధులుగా మారి ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమం బహుశా భారతదేశ చరిత్రలో క్రియాశీలకంగా జరిగిన ఉద్యమం మరి ఏ ఉద్యమం ఉన్నట్టు అనిపించట్లేదు. కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఉండటం, మళ్ళీ రావటం. కానీ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ వర్గీకరణ మూమెంట్ నిత్యం రగులుతూనే ఉంది, నిత్యం ప్రజల్లో ఉంటూనే ఉంది. ఇవాళ గ్రామాల్లో, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల గ్రామాల్లో ఎర్రబస్సు లేనటువంటి గ్రామాలు లేదా సెల్ ఫోన్ సిగ్నల్ లేని గ్రామాలు ఏమైనా చూస్తూ ఉంటే ఉండొచ్చు, కానీ వర్గీకరణ డిమాండ్ గురించి తెలియనటువంటి గ్రామం కానీ చదువు నేర్చిన ప్రతి యువకుడికి ఈ డిమాండ్ పట్ల అవగాహన ఉంది. ఈ 30 ఏళ్ళలో సమాజంలో అంత పెద్ద ఎత్తున ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్గా ముందుకు వచ్చింది కూడా. అకస్మాత్తుగా ఇవాళ ఎందుకు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందో కారణాలు తెలియవు. రాజ్యాంగం వర్గీకరణ చేయొద్దని చెప్పి ఎక్కడ రాజ్యాంగంలో చెప్పినట్టు మరి రాజ్యాంగ మేధావులు కూడా ఇవాళ ఏం చెప్పట్లా. ఆర్టికల్ 341 క్లాజ్ 1 ప్రకారం వాళ్ళు చెప్పినటువంటిది, ఇవాళ జడ్జిమెంట్ తర్వాత వచ్చినటువంటిది కూడా ఇది కేవలం ఒక ప్రయత్నాన్ని ఆప్ చేసే ప్రయత్నం, అగాధం పెంచే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒకటి మాత్రం స్పష్టంగా నేను అనుకుంటున్నా, కొంతమంది మేధావులు కానీ లేదా వ్యక్తులు కానీ సంస్థలు కానీ వేరు ప్రయోజనాల కోసం వర్గీకరణ డిమాండ్ని వాయిదా చేయొచ్చు గాక సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో ఎంత అవసరమో వర్గీకరణ జరిగి ఉండటం కూడా ఈ సమాజంలో అంతే సహజంగా అంతే అనివార్యతగా ముందుకు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కొన్ని కారణాలను వాయిదా చేయొచ్చు. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వర్గీకరణ 2008లో 9లో 10లో ఉమ్మడి రాష్ట్రంలో జరగాల్సి ఉండే. కారణాలు ఏమైనా రాజకీయ పార్టీలు వారికంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయి. కానీ ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున మూమెంట్ వచ్చింది. 1000 గొంతులు 1,00,000 డప్పులు ముందుకు వస్తున్న ఈ తరుణంలో ఒకళ్ళిద్దరు మిత్రులు అన్నారు, మాదిగ జాతి ఊళ్ళల్లో డప్పులు కొడుతున్నారు, మరి మందకృష్ణ మాదిగ గారు ఏమనుకుంటున్నారు, డప్పులు కొట్టి మళ్ళీ మాదిగలందరినీ డప్పులు కొట్టిపిస్తారా, ఇదేనా ఉద్యమ నినాదం అని అంటున్నారు. ఈ డప్పులు గొంతులు అనేవి ఒక పోరాట రూపంగా మనం అర్థం చేసుకోవాలి తప్ప చదువులు వదిలేసి డప్పులు కొట్టడం కాదని అర్థం చేసుకోవాలి. ఒక పోరాటం, ఒక ప్రజాస్వామిక పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటాన్ని జనంలోకి తీసుకుపోవటం కోసం, నిలబెట్టడం కోసం, స్ఫూర్తి నింపటం కోసం ప్రజాస్వామ్య సంస్థలు ఉద్యమ రూపాలను ఎంచుకుంటాయి. ఇది ప్రతి పల్లెని ప్రతి గుండెని కదిలించే ఒక ఉద్యమ రూపం. కాబట్టి అది ఉద్యమ రూపంగా చూడాలి తప్ప పదార్థాలతో చూసినప్పుడు బహుశా రకరకాల విపరీత అర్థాలు వస్తాయి. కాబట్టి మిత్రులు చదువుకున్న వాళ్ళు చాలా మంది పిహెచ్డీలు డాక్టరేట్లు చేసి మాలాగా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మిత్రులు కూడా దీన్ని ఆ రకంగా అర్థం చేసుకోవద్దని, ఒక ప్రజాస్వామిక డిమాండ్గా ముందుకొచ్చిన కాలంలో వర్గీకరణని సపోర్ట్ చేస్తున్నాం అంటే దళితుల మధ్య ఐక్యతను చెడగొడుతున్నాం కాదని, మరీ ముఖ్యంగా ఒక నానుడి, మరీ ముఖ్యంగా ఒక అభిప్రాయం, మాదిగ వర్గాలకు చెందినటువంటి ఎవరైనా మేధావులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ మాట్లాడితే మా మధ్య మీరు చిచ్చు పెట్టడం కోసం మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు. చిచ్చు పెట్టడం కాదు, ఇది ఉన్నటువంటి వాస్తవాన్ని నోరు ఉండి మాట్లాడగలిగి చెప్పగలిగిన విషయాన్ని చెప్పటం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి గనుక ఇవాళ విద్యులైనటువంటి మెదడున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలు మానవ హక్కులు కాపాడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి వెన్నుగా దన్నుగా నిలబడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను బలంగా కోరుతున్నా. ఈ సందర్భంగా ప్రత్యేకించి విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమైక్యను మనస్ఫూర్తిగా యావత్ సమాజం అభినందించాలి. ఏదైనా ఒక సమస్య జరుగుతున్నప్పుడు ఇందులోకి ప్రవేశించడం అంటే ఒక పండోరా బాక్స్ లోకి ప్రవేశించడం, రకరకాల కన్ఫ్యూజన్లు వస్తాయి, మాతో పాటు ఉన్నటువంటి ఇతర వర్గాలు దూరం అవుతాయి, లేదా మా మీద ట్రోలింగ్ జరుగుతుంది అని అనుకునే ఈ సందర్భంలో విమలక్క ఒక అడుగు ముందుకేసింది, సైలెన్స్ ని బ్రేక్ చేసింది. ఒక ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఒక ఉద్యమానికి మద్దతుగా ఒక 24 పేజీల బుక్లెట్ ని తీసుకొచ్చి ఇంతమంది సమాజం గురించి ఆలోచించే వాళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగింది. కాబట్టి అరుణోదయ ఒక మంచి ప్రయత్నం చేసింది. అరుణోదయ గాని ఉమ్మడి ప్రగతిశీల సంస్థలు గాని 94 నుంచి అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ అలాంటి ప్రయత్నాలు చేయడంతో పాటు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి
వర్గీకరణ ఉద్యమం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే, మానవ హక్కుల గురించి మాట్లాడాలంటే, మరొక సామాజిక ఉద్యమం గురించి మాట్లాడాలంటే ముందుగా వర్గీకరణ మించినటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమం మరొకటి లేదు అని చెప్పి నేను నమ్ముతూ ఇక్కడికి నన్ను పిలిచినందుకు, మాట్లాడమని కోరినందుకు విమలక్కకు, అరుణోదయ సంస్థకు, భాగస్వామ్య సంఘాలందరికీ పేరు పేరున ఉద్యమానందం తెలియజేస్తూ వర్గీకరణ సాధించే చివరి వరకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడాలని, అదే ఈ సామాజిక స్ఫూర్తిని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.